ఎస్ఎల్బీసీ టన్నెల్లో 27వ రోజు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 7గురు కార్మికుల జాడ తెలుసుకునేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నెల్లోని మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా 800 టన్నుల బురద మట్టితో పాటు 800 టన్నుల టీబీఎం భాగాలను బయటకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ టన్నెల్ బోరింగ్ మిషన్ సహాయక చర్యలకు అడ్డుగా ఉంది. టీబీఎం చక్రాలు భాగాలను సిబ్బంది కట్ చేస్తున్నారు. మరోవైపు డీ వాటరింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో చివరి 30 మీటర్లు అత్యంత ప్రమాదకరమని సహాయక బృందాలు చెబుతున్నాయి. అక్కడ పేరుకుపోయిన మట్టి బురదను కదిపితే నీటి ఊట మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిబ్బంది వెళ్లలేని చివరి 40 మీటర్ల ప్రాంతంలో రోబోలతో పని చేయిద్దామనుకున్న సాంకేతిక కారణాలతో ఇంకా ప్రారంభించలేదు. 5G నెట్వర్క్ లేకపోవడంతో 3G నెట్వర్క్తోనే రోబోతో పని చేయించేందుకు రోబోటిక్ టీం ప్రయత్నిస్తోంది. ఇక ప్రస్తుతం టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రసన్న, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ టన్నెల్ లోపల చనిపోయినటువంటి వారిలో ఒక మృతదేహాన్ని కూడా బయటికి తెచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. కానీ మిగతా 7గురి మృతదేహాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు అధికారులు. ఇక టన్నెల్ లోపల ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకుందో ఆ ప్రమాద ప్రాంతంలో పూర్తిగా 40 మీటర్ల ప్రాంతంలో కూడా ప్రమాద ప్రాంతంలో పూర్తిగా ఇబ్బందికరంగా రెస్క్యూ మారబోతుంది. కాబట్టి అక్కడ రోబోలతో పనిచేసేందుకైతే గత 5 రోజులుగా కూడా రోబోటిక్ బృందంతో కూడా అక్కడికి రంగంలోకి దిగారు అధికారులు. అక్కడ పూర్తి స్థాయిలో అన్వి రోబోటిక్ బృందం సభ్యులతో కలిసి అక్కడ పేరుకుపోయినటువంటి మట్టి బురదను కన్వేయర్ బెల్ట్ పై తీసుకొచ్చి బయటికి వేయాల్సి ఉంది. కానీ అక్కడ పూర్తి స్థాయిలో నెట్వర్క్ ప్రాబ్లం అనేది ప్రధానంగా తలెత్తుతుంది. అక్కడ 5G నెట్వర్క్ ఉంటేనే ఆ రోబోలు పనిచేస్తాయి. రోబోల్లో పనిచేసి ఆ టన్నెల్ లోపలికి వెళ్ళి అక్కడ 40 మీటర్ల ప్రాంతంలోని మట్టి బురదను తీయాల్సి ఉంది. ఇది మనుషుల కన్నా 15 రెట్లు అధికంగా పనిచేస్తాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రక్రియను, అదేవిధంగా మదర్ రోబోకు సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ ప్రక్రియ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా క్యాడవర్ డాగ్స్ ఎక్కడైతే చూపించాయో ఆ ప్రాంతాల్లో D1 D2 మధ్య ప్రాంతంలో కూడా గతంలో తవ్వకాలు జరిపారు. అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో D2 ప్రాంతానికి సంబంధించి ఇది 30 మీటర్ల పరిధిలో ఉంటుంది. ఇక్కడ ఊట నీరు అనేది నిమిషానికి 5,000 లీటర్ల పైగా కూడా ఉబుకుతూ వస్తుంది. అక్కడ దాన్ని డీవాటరింగ్ చేస్తున్నారు. అక్కడ తవ్వే పరిస్థితుల్లో ఎక్కడైనా ఆ పక్కన ఉన్నటువంటి మట్టి బురద అంతా కిందికి కూలుతుందనే క్రమంలో టైగర్ కాక్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక కర్రల నిర్మాణంతో పక్కన ఉన్నటువంటి మట్టి బురద పడకుండా కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ కు సంబంధించి 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు 12 బృందాలు 630 మంది సభ్యులంతా కూడా దీంట్లో రెస్క్యూలో పాల్గొంటున్నారు. ప్రధాన ఆటంకిగా ఉన్నటువంటి టీబీఎం మిషన్, ఇది 1500 టన్నుల మిషన్ అంతా కూడా 200 మీటర్ల మేర వెనక్కి వచ్చింది. అక్కడ లోకో ట్రైన్ కు సంబంధించినటువంటి ట్రాక్ అంతా కూడా ఖరాబ్ అయింది. అది ఇప్పటికైతే క్లియర్ చేశారు. ఆ లోకో ట్రైన్ కు సంబంధించినటువంటి ఆ యొక్క ట్రాక్ ను క్లియర్ కట్ గా ముందుకు చేస్తూనే ముందుకు వెళ్తున్నాయి. ఇక టీబీఎం మిషన్ భాగాలను కూడా ఎప్పటికప్పుడు దక్షిణ మధ్య రైల్వే థర్మల్ కట్టర్, ప్లాస్మా కట్టర్స్ తో కూడా కత్తరించి వాటిని లోకో ట్రైన్ లో బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ రెస్క్యూ ఆపరేషన్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఇప్పటికే చనిపోయినటువంటి గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పజెప్పడంతో పాటు 25 లక్షల రూపాయలను నష్టపరిహారంగా కూడా ఆ యొక్క కుటుంబానికి అప్పజెప్పడం జరిగింది. మిగతా 7 మంది ఆచూకీ లభ్యమయ్యే వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగాలని చెప్పి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అదేవిధంగా ఎస్పీ గైక్వాడ్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి ముఖ్య అధికారి దీని మీద స్పెషల్ గా అరవింద్ కుమార్ కూడా దీని మీద స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు టన్నెల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యం 670 మందికి పైచులుగు అంతా కూడా రెగ్యులర్ గా షిఫ్ట్ల వైజ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. రోబోల ఆపరేషన్ కొనసాగితే తప్ప అక్కడ ప్రమాద ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిని బురదను తీసే ప్రయత్నం అయితే చేయడానికి సాహసించవద్దని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు ఎన్జీఆర్ఐ కావచ్చు, సిస్మాలజీ బృందం కూడా అక్కడ ఏదైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మరెక్కడైనా సరే ఒకవేళ ప్రమాదం జరుగుతుందనే క్రమంలో భూకంపాలు అట్లాంటివి వస్తాయని దాన్ని ఎప్పటికెప్పుడు ఆ మట్టి నమూనాలను తీసుకోవడం కావచ్చు, ఆ పరీక్షలు నిర్వహించి ఎప్పటికెప్పుడు అప్డేట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో 4-5 రోజుల్లో కూడా మిగతా వారి సంబంధించినటువంటి మృతదేహాల ఆచూకీ లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రెస్క్యూలో మాత్రం ఎక్కడ తగ్గేది లేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు, రక్షణ దళాలు చెప్తున్నారు. దీంట్లో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, సిస్మాలజీ బృందాలన్నీ కూడా క్లియర్ కట్ గా రెస్క్యూ ఆపరేషన్ లో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి 27వ రోజు టన్నెల్ దగ్గర కనిపిస్తుంది.
ఎస్ శంకర్, ఇటు చూసుకుంటే దాదాపు వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇటు క్యాడావర్ డాగ్స్ కానివ్వచ్చు, ఇటు రోబోల్ని కూడా తీసుకుని వచ్చి అక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. సో ప్రెసెంట్ చూసుకుంటే ఇప్పుడు ఏవైతే రోబోలు ఉన్నాయో అవి సాంకేతిక కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. సో మరి దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ తెలిసిందంటే ఎప్పుడు వాటిని మళ్ళీ తిరిగి ఆ రోబోల్ని అందులోకి పంపించే అవకాశం ఉందనుకోవచ్చు? దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా తెలిసిందా శంకర్? ఎస్ ప్రసన్న, ఎప్పుడైతే ప్రమాద ప్రాంతంలో 40 మీటర్ల దూరంలో చాలా సీరియస్ గా ఉంది పరిస్థితి అని తెలుసుకున్నప్పుడు హైదరాబాద్ కు సంబంధించినటువంటి యాన్వే రిబో బృందం కూడా అక్కడికి చేరుకుంది. 6 మంది బృందం సభ్యులు ఉన్నారు. దానికి సంబంధించి ఒక హైడ్రాలిక్ పవర్ రోబోట్ ను కూడా లోపలికి పంపించారు. కానీ అక్కడ బురద ఉంది. అది వెళ్లే క్రమంలో అది బురదలో కూరుకుపోతుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి చక్రాలను అమర్చారు. దాని లోపల పంపించి పవర్ రోబోట్ తో దానికి అనుసంధానం చేశారు. కానీ టన్నెల్ లోపల అంటే దాదాపు ఆ ప్రమాదం జరిగిన ప్రాంతం ఎక్కడైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో 400 మీటర్ల కింద ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో సిగ్నల్ రావడం అనేది అసాధ్యం. కానీ అక్కడ ఉన్నటువంటి వైఫైని బేస్ చేసుకొని 3G ద్వారా దీన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సరిపోవట్లేదు. ఆ సిగ్నల్ అనేది సరిపోవట్లేదు. ఇప్పటికే దానికి సంబంధించి అక్షయ్ విజయ్ కూడా దీంట్లో ఈ బృందంలో ఉన్నారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. దీంట్లో ద్వారానే మరికొంత రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసే విధంగా కూడా అధికారులు చర్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ శంకర్.